నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అభిషేక్ రెడ్డి కోమాలో ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. మరి ఆయన్ని చూడ్డానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడం లేదనేది ఇప్పుడు చాలా మంది ఉన్నటువంటి ప్రశ్న. మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చినందుక, లేకపోతే మరి ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కోమాలో ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. మరి ఆయన చూడడానికి కనీసం జగన్మోహన్ రెడ్డి చూడడానికి కూడా వెళ్ళడం లేదు. మరి వివేకానంద హత్య కేసులో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం అదే రీజనా, లేకపోతే బిహైండ్ ఇంకా ఏమైనా కారణాలు ఉండొచ్చా? సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, దాని విచారణ, చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ట్విస్టులు, అరెస్టులు, ఇవన్నీ కనుక చూస్తే కనుక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వెనుక వైఎస్ ఫ్యామిలీలో జరుగుతుంది ఏంటి అనేది దాదాపుగా చాలామందికి అర్థం కానిటువంటి సిచ్యువేషన్, కన్ఫ్యూజన్. అసలు వివేకానంద రెడ్డిది మర్డర్ కాదు, గుండెపోటు అన్నారు అప్పట్లో. ఆ తర్వాత గొడ్డలపోటు అని చెప్పి తేల్చారు సిబిఐ వాళ్ళు. తేల్చి ఆ గొడ్డలపోటు కారకులు ఎవరు అనే దాని మీద విచారణ చేసినప్పుడు, గూగుల్ టేక్అవుట్ వీటన్నిటిని బట్టి చేసినప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు భాస్కర్ రెడ్డి, ఇంకా కొంతమంది మొత్తం కలిసి చేశారు అనేది షార్ట్ షీట్లో వాళ్ళ పేర్లు పొందుపరిచారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ ఒక నిందితుడిని అరెస్ట్ చేయలేకపోయారు. పేపర్లో చూపించారు కానీ అరెస్ట్ చూపించి అన్ని జైలుకి పంపించలేకపోయారు. ఎందుకు పంపించలేకపోయారంటే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆ పదవిని వాళ్ళ కేసుల కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనే దాని మీద తరచూ చర్చ జరిగేది. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఆ చర్చ జరుగుతూ ఉండేది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోవటం సిబిఐ, జగన్మోహన్ రెడ్డి గారికి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఆయన ఉండడం, ఈ రెండు న్యాయ వ్యవస్థనే ప్రశ్నించేటువంటి అంశాలు, అలాగే దర్యాప్తు సంస్థలనే ప్రశ్నించేటువంటి సంఘటనలు. ఇలాంటి క్రమంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో చాలామంది సాక్షులు చనిపోయారా లేకపోతే ఇంకేమన్నా అయిందో తెలియదు. అయితే వీళ్ళల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి బ్రదర్స్ మనవడు, అలాగే జగన్మోహన్ రెడ్డి బ్రదరు, అవినాష్ రెడ్డి పెదనాన్న మనవడు అభిషేక్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి. ఎవరు ఈ అభిషేక్ రెడ్డి అని అంటే బేసికల్గా ఆర్థోపెడిక్, వైజాగ్లో హాస్పిటల్ పెట్టుకొని మంచి డాక్టర్గా పేరు ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. ముద్దు పేరు సన్నీ అని పిలుచుకుంటుంటారు అని చెప్పి చెప్తుంటారు ఆయన గురించి. ఆయన అసలు ఎంపీగా ఆయన అవినాష్ రెడ్డి బదులు వస్తాడేమో 2024 ఎన్నికల ముందు, లేదా 2019 ఎన్నికల ముందు అనేది చర్చ నడిచింది. 2024 ఎన్నికలప్పుడు అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, అవినాష్ రెడ్డి అరెస్టు, ఇదిగో అరెస్ట్ అని చెప్పి రోజు న్యూస్ వచ్చేది. ఆ క్రమంలో అసలు అవినాష్ రెడ్డి కాకుండా అభిషేక్ రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుంది అనేది పరిశీలించారు అప్పట్లో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీగా. అప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎవరు అనే దాని మీద, ఈ అభిషేక్ రెడ్డి రాజకీయాల్లో కూడా కొంత అప్పుడప్పుడు కనిపించారు. అక్కడ లింగాల మండలం ఏదో ఆ ప్రాంతంలో పర్యటించారు. అప్పుడే ఆయన పేరు కూడా వచ్చిందని అంటారు. 2019 నుంచి అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్నాడు ఆయన అభిషేక్ రెడ్డి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో సిబిఐ అభిషేక్ రెడ్డిని కూడా విచారించినటువంటి సందర్భంగా ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చారు అని. ఏం వాంగ్మూలం ఇచ్చారు అని అంటే, వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన తర్వాత అతను వెళ్ళినప్పుడు మంచం మీద పడి ఉన్నాడు వివేకానంద రెడ్డి. ఆ బెడ్రూమ్లో మొత్తం రక్తం మరకలు ఉన్నాయి. పక్కనే అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నారు. గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఇంకా ఒక 4-5 పేర్లు చెప్పి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు అనేటువంటి వాంగ్మూలం సిబిఐకి ఇచ్చారు అభిషేక్ రెడ్డి అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అయితే ఆ తర్వాత ఈ న్యూస్ని అభిషేక్ రెడ్డి ఖండించాడు. నన్ను సిబిఐ అడిగినటువంటి క్వశ్చన్లు వేరు, నేను ఇచ్చినటువంటి సమాధానాలు వేరు, బట్ న్యూస్లో మాత్రం తన వాంగ్మూలం అవినాష్ రెడ్డి మీద లేదా ఇతరుల మీద చెప్పినట్టు వచ్చింది అని చెప్పి ఆయన ఖండించాడు. అయిపోయిన తర్వాత ఈయన రాజకీయాలు ఆయన పనిని ఆయన చేసుకుంటున్నారు. వైద్య వృత్తి,
ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా కోమాలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? కొలికలపూడి శ్రీనివాసరావు తిరువురు ఎమ్మెల్యే బయటపెట్టాడు. అసలు కోమాలోకి సడన్గా అభిషేక్ రెడ్డి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఫైనల్కి వస్తుంది, కోర్టులో ఛార్జ్షీట్ వేశారు సిబిఐ, ఫైనల్ తీర్పు రావాలి, విచారణ వేగవంతంగా జరపమని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇలాంటి సమయంలో అభిషేక్ రెడ్డి కోమాలోకి సడన్గా ఎందుకు వెళ్ళారు? బేసికల్గా అతను డాక్టరు, జనరల్గా ఏదన్నా బాగాలేకపోతే కనుక ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాంటి సడన్గా కోమాలోకి ఎందుకు వెళ్ళారు? కోమాలోకి ఎందుకు వెళ్ళారు అది కావాలి అని చెప్పి ఇప్పుడు కొలికలపూడి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. అంటే ఏదో చేశారు, ఇతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉంది కాబట్టి ఈ వాంగ్మూలం ఇచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ఏదో చేశారు సాక్ష్యం లేకుండా అనేటువంటి అనుమానాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పైగా దానికి బలం చేకూరేలాగా వైఎస్ ఫ్యామిలీలో ఉండేటువంటి అందరూ పోయి అక్కడ పోయి చూసి వస్తున్నారు. వైజాగ్ వెళ్ళి ఇతన్ని హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్లో ఉన్నారు, కోమాలో ఉన్నారు, ఆయన పోయి చూసి వస్తున్నారు బంధువులు, ఎక్సెప్ట్ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందరూ పోయి చూసి వస్తున్నారు. వీళ్ళు ఎందుకు వెళ్తలేదు అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ దస్తగిరి అలాంటి అనుమానాలను వ్యక్తం చేశారు. దస్తగిరి అతను అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారి ఎవరెవరు చంపారు ఏంటి అతన్ని వివేకానంద రెడ్డి అని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత తనకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయనే పిటిషన్ కూడా వేశారు. కొంతమంది వచ్చి ప్రాణహాని తలపెడుతున్నారని. ఇప్పుడు మరి వాంగ్మూలం ఇచ్చినటువంటి అభిషేక్ రెడ్డి పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎందుకు వెళ్ళి పరామర్శించట్లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పల్లి కొలికలపూడి శ్రీనివాస్ ఎగ్జాక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు వెళ్ళి వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి చూసి వస్తుంటే మీరు ఎందుకు వెళ్తలేదు? మీరు వెళ్ళకపోవడం కారణం ఏంటి? దీని వెనక ఏం జరిగింది? అది కావాలి, అది బయట పెట్టాలి అని చెప్పి ఇప్పుడు ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ ట్విస్ట్ ఏంటి అనేది బయటకు వస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అభిషేక్ రెడ్డి 35 సంవత్సరాలు అతను ఏజ్, చాలా యంగ్ ఏజ్, కోమాలోకి వెళ్ళారు అంటున్నారు. మరి ఎందుకు వెళ్ళారు అనేది బయట రావాలి. ఇవన్నీ బయటకు వస్తే కానీ అసలు వైఎస్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఒకవైపు ఏమో షర్మిల జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అని చెప్పి చెప్తుంది. హంతకుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు అతను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు, మీరు నమ్మొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తుంది కదా ఆవిడ, పదే పదే చెప్తుంది కదా. సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె ఆవిడ చెప్తున్నారు కదా. విమలారెడ్డి ఆమె పేరు వివేకానంద రెడ్డి వైఫ్, విమలారెడ్డి కాదు పేరేదో ఉంది, వివేకానంద రెడ్డి గారి వైఫ్ కూడా చెప్తున్నారు కదా ఏంటనేది. సో ఇంతమంది చెప్తూ ఉంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఆదరిస్తున్నారని అంటే ఆలోచించాలి. ఒకటి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎందుకు ఫైనల్ కావట్లేదు? ఫైనల్ కాకపోగా ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ చుట్టూ ఉన్నటువంటి సాక్షులు ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపోయారు? అది చనిపోయారా లేదంటే అనుమానాస్పదంగా చనిపోయారా? ఇప్పుడు కోమాలోకి అభిషేక్ రెడ్డి ఎందుకు చనిపోయారు? ఇది బయట పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ సస్పెన్స్ని బయట పెట్టి స్పష్టతని ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మరి వాళ్ళు ఆ దిశగా యాక్ట్ చేయడానికి భయపడుతున్నారా లేకపోతే ఆలోచిస్తున్నారా అనేది అర్థం కావట్లేదు.